నమస్కారం. దైనందిన జీవితంలో నవగ్రహాలు దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో నవగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి, నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి రామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలను చదువుకోవాలని మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఏ వ్యక్తికైనా సరే జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో బుధగ్రహం దోషయుక్తమై ఉన్నట్లయితే చదువుకున్నటువంటి చదువుకు తగిన అభివృద్ధి జరగదు. తెలివితేటలు ఎంత ఉన్నా సరే జీవితంలో అభివృద్ధి అవ్వటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే వర్తక వ్యాపారాల్లో నష్టం వస్తూ ఉంటుంది. ఆ విధంగా బుధగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో చదువు తెలివితేటలు అన్నీ ఉన్నా కూడా అభివృద్ధి ఆలస్యం అవుతున్నటువంటి తరుణంలో, అలాగే వ్యాపార రంగంలో నష్టాలు ఎక్కువగా సంభవిస్తున్నటువంటి తరుణంలో వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకోవటానికి, జీవితంలో త్వరగా అభివృద్ధిని పొందటానికి, సమస్త బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి రామాయణంలో సుందరకాండలో 13వ సర్గలో ఉన్నటువంటి 60వ శ్లోకాన్ని చదువుకోవాలని మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తోంది. బుధగ్రహ దోష నివారణకు రామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే హనుమంతుల వారు అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ వారిని వెతకటానికి ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో తన ప్రయత్నం విజయవంతం కావాలని శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని, సీతమ్మ వారిని ప్రార్థిస్తూ నమస్కారం చేస్తున్నాడు. అలాగే హనుమంతుల వారు రుద్రుడిని, ఇంద్రుడిని, యముడిని, వాయుదేవుడిని, అలాగే సూర్యుడిని, చంద్రుడిని, మరుద్గణాలను వీళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వీళ్ళందరినీ ప్రార్థిస్తున్నాడని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. అంటే వీళ్ళందరినీ స్మరించుకుంటూ వీళ్ళని ప్రార్థిస్తూ సీతమ్మ వారిని వెతికేటటువంటి సత్కార్యంలో విజయాన్ని సాధించాలని హనుమంతుల వారు కోరుకుంటున్నారు. అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఆ విధంగా అంతరార్థం తెలుసుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే బుధగ్రహ దోషాలు నివారింపజేసుకోవటానికి, విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ శ్లోకం చదువుకోవటంతో పాటుగా ప్రత్యేకంగా కొన్ని సూచనలు కూడా పాటించాలి. ఆ సూచనలు పాటించినట్లయితే బుధగ్రహ దోషాలను నివారింపజేసుకుని బుధగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఆ సూచనలు ఏంటంటే, బుధవారం నాడు పెసరపప్పుతో పొంగలిని తయారు చేయించి పేదవాళ్ళందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే బుధగ్రహ దోషాలు నివారించబడతాయి. అలాగే బుధవారం నాడు కానీ, జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజు కానీ రాత్రి సమయంలో పెసలను గుగ్గిళ్ళలాగా తయారు చేయించాలి. అలా పెసలను గుగ్గిళ్ళలాగా తయారు చేయించిన తర్వాత 7 సార్లు అలా పైనుంచి కింద వరకు ఎవరికైతే బుధగ్రహ దోషాలు ఉన్నాయో వాళ్లకు దిగదుడిచి వాళ్ళకి దిష్టి తీయించుకొని ఆ తర్వాత నల్లటి ఆవుకు కానీ తెల్లటి ఆవుకు కానీ ఆ పెసలు తినిపించాలి. అలాగే బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి బుధవారం నాడు నానబెట్టినటువంటి పెసలను పక్షులకు ఆహారంగా వేయాలి. నానబెట్టిన శనగలు పక్షులకు ఆహారంగా వేసినట్లయితే సమస్త బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా వీలైనప్పుడల్లా బుధవారం నాడు గుమ్మడికాయను ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అలాగే వివాహం కాని కన్య యొక్క వివాహ నిమిత్తమై ఆ కన్య తల్లిదండ్రులకు కొంత ధనాన్ని ఇవ్వాలి. ఇలా చేస్తే కూడా ఎటువంటి బుధగ్రహ దోషమైనా సరే ఆ దోషం తప్పనిసరిగా నివారించబడుతుంది. అలాగే ప్రతిరోజు కూడా తులసి చెట్టును పూజించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసి తులసీమాత ఎదురుగా నిలబడి చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఇలా తులసీమాతను పూజించడం ద్వారా కూడా బుధగ్రహ దోషాలను నివారింపజేసుకుని బుధుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ప్రతి బుధవారం నాడు లలితాదేవిని పసుపచ్చటి పూలతో పూజించి అరటిపండు లలితాదేవికి నివేదించాలి. లలితాదేవికి నివేదించిన అరటిపండును ప్రసాదంగా స్వీకరించాలి.
ఇలా చేస్తే కూడా బుధగ్రహ దోషాలు నివారింపజేసుకోవచ్చు. వీలైనప్పుడల్లా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయటం కానీ, రామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం కానీ చేసినట్లయితే దానివల్ల కూడా బుధగ్రహ దోషాలను నివారింపజేసుకొని బుధుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఈ సూచనలు పాటిస్తూ రామాయణంలో సుందరకాండలో 13వ సర్గలో ఉన్నటువంటి 60వ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు చదువుకున్నట్లయితే ఆ శ్లోకం యొక్క ప్రభావం ద్వారా, ఆ శ్లోకం యొక్క బలం వల్ల బుధుడి యొక్క అనుగ్రహాన్ని పొంది వ్యాపార రంగంలో విశేషంగా రాణించటానికి, అలాగే విద్యార్థులు ఎవరైనా విద్యలలో విశేషంగా రాణించటానికి, చదువుకున్నటువంటి చదువుకు తగిన విధంగా ఉద్యోగం లభించి అభివృద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతటి మహిమాన్వితమైనటువంటి శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దామా మరి. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్లోకం చదువుకోండి, సూచనలు పాటించండి, బుధగ్రహ దోషాలను నివారింపజేసుకుని బుధుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలకండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏంటో, ఈనాడు ముఖ్యంగా ఏ కార్యక్రమాలు నిర్వహించాలో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.